అవును, నాన్న పొద్దు నుంచి పొలం పక్కే రాలేదు. కొత్త కోళ్ళకి వంట చేయడం నేర్పుతున్నాడా? అవును పాపం, ఈ కొత్త పెళ్లి కొడుక్కి ఇష్టమైన వంటలు నా చేత కావని. అయితే నాకు ఇష్టమైన తెచ్చావన్నమాట. ఏమిటిది? ఇప్పుడే చెప్పమంటావా? చెప్పండి. ఇక్కడే చెప్పమంటావా? తినండి. ఆహా, అమృతం అమృతంలా ఉన్నాయి. ఏమిటి, మంచినీళ్ళ? అయితే నా చేతి వంట కంటే నేను తెచ్చిన మంచినీళ్ళే బాగున్నాయన్నమాట. చెప్పానుగా, నీళ్లు పడని చోట మంచినీళ్లే మహాప్రసాదం. అవును, మన పొలంలో బావెందుకు తవ్వకూడదండి? సర్లే బావే, ఇక్కడ నీళ్లు పడితే నేను బంగారం పండించను. అందుకే ప్రయత్నం చేద్దాం. ఇదిగో, బొగ్గులోంచి అయినా వజ్రం వస్తుందేమో, కానీ ఈ నేలలోంచి గవముక్కు కూడా రాదు. అది కాదండి, తవ్వి చూస్తే. అబ్బబ్బబ్బా, పడవని తెలిసిన తర్వాత ఏమని తవ్వమంటావు? ఎక్కడ తవ్వమంటావు? అక్కడ. ఏమండి, ఇక్కడ ఈ నీళ్లు పడిన చోట. ఏమిటి లక్ష్మి నీ పిచ్చి? పిచ్చి కాదండి, నా నమ్మకం. మన మహాలక్ష్మి మనకు అన్యాయం చేయదు. నీ మహాలక్ష్మి న్యాయం చేసినా గంగన్ నెత్తి మీద పెట్టుకున్న ఆ శ్రీశైలం మల్లన్న ఉన్నాడు చూడు, అలాగే కళ్ళు అప్పగించి తల వంచకుండా చూస్తూ కూర్చున్నాడు. ఇంకా నీళ్ళు ఎలా పడతాయి? కాదండి, నా పిలుపు విని ఆ మల్లన్న అలా శిరసు ఉంచుతాడు. అంతే, గంగమ్మ ఈ చేలంతా తడిపేస్తుంది. సర్లే, అప్పుడే తవ్వినట్టు నీళ్లు పడ్డట్టు పంటలు పండినట్టు కళ్ళకంటున్నావే. కల కాదండి, నిజం. మన పొలం పచ్చగా సింగారించుకుని కలకళ్ళాడపోతే అప్పుడు చూడండి. ఏమండి, నా మాట వినండి, బావి తవ్వుదామండి. సరే, అయితే మంచి రోజు చూడు, నీది కలో నాది కలో అది తేలిపోతుంది. మీరెంత మంచివారండి. చూడన్నా వీడు ముక్కయటానికి కన్సెప్ట్ చేస్తున్నాడా? నీది కదా నాన్న, ఆ ముక్క నాది. అన్నయ్య. ఏదో తమ్ముడు? ఏం లేదన్నయ్య, మన పొలంలో బావి తవ్వాలనుకుంటున్నాను. నువ్వు మంచిదే, కానీ నీళ్లు లేని బావి ఏం చేసుకుంటావురా? లేదన్నయ్య, మనం అంతా కలిసి ప్రయత్నం చేస్తే నీళ్లు తప్పకుండా పడతాయి. లక్ష్మి కూడా ఎంతో నమ్మకంగా చెబుతోంది. అప్పుడు ఈ వర్షం మీద ఆధారపడకుండా మన పొలంలో బంగారం పండించుకోవచ్చు అన్నయ్య. నిజమే, నీళ్లు పడితే సాగు చేస్తే ధనరాశులు పంచుకోవచ్చు. కానీ ఒంటికి ఎంత శ్రమో ఆలోచించు తమ్ముడు. సంవత్సరం అంతా కష్టపడాలి, రెక్కలు ముక్కలు చేసుకోవాలి. చూడు, పెళ్ళాం మాటలేనిటువంటి పాడు పనులు చేయకున్నాయన. ఏం లేదురా, వీడు మన పొలంలో నీళ్లు పుట్టిస్తాడట, మనమంతా సాయం చేయాలట. రైట్ రా, జోకర్లు దొరికేటుంటే నేను రెడీయరా. ఎందుకు బాబు ఈ శ్రమ? ఎంతతోనే నీళ్లు పడవు, డబ్బు దండగా. పదండి పదండి. ఇదిగోయా గురునాథం 30 రూపాయలు. ఏరా తమ్ముడు, బావి మీద ఆశ వదిలేసుకొని ఇప్పుడు గన్ను తవ్వుతున్నావటగా? పోనీలే, నీళ్లు పడకపోయినా నిధులు నిక్షేపాలు దొరకొచ్చు. ఏం తవ్వుకుని ఏం బాగుంటే నీకెందుకు? నీ డబ్బే తగలబెట్టలేదుగా. నా డబ్బు కాదు, నీ డబ్బే అనుకో. అయినా ఉన్నదంతా ఇలా అనవసరంగా ఖర్చు పెట్టేసి ఆ తర్వాత వచ్చి అన్నయ్య అంతా అయిపోయింది అంటే అయిన వాళ్ళం మాకు తప్పుతుందే మరి. అందుకు అంత అవసరం వచ్చినా నీ దగ్గరకు వచ్చే చేయదాసండి. ఎందుకయ్యా పెద్దవాడిని అలాగంటావు?
అంతా నీ బాగు గురించే. పెద్దవాడు అని తెలియదు అక్కడ ఇల్లు పడతాయో పడవో. అసలు ఆయన మాట దొరికి ఉంటే ఈ అవసరం పడేవాడా, ఇంత తప్పులు పాలు అయ్యేవాడా? ఏదో పాపం పెళ్ళాం మాట కాదని లేక. అయినా మగవాళ్ళ వ్యవహారాల్లో ఆడవాళ్ళ సలహాలు ఏంటండి? అంతగా పెళ్ళాన్ని సుఖపెట్టాలంటే 10 రూపాయలు పెట్టి చీర కొనమనండి, పావులు పెట్టి మల్లెపూలు కొనమనండి. ఉన్నదంతా తీసుకెళ్లి మట్టిలో తగిలేస్తారటండి. వాడు పోయటం సరే, నాది పోయమన్నాడు. నూతులు కోతులు మనకెందుకు, అక్కడ నీళ్లు పడేనా చచ్చేనా వద్దన్నా పెళ్ళాం అన్నది కనుక సరిపోయింది, కానీ లేకపోతే నాకు 25 పరకో వదిలేవి. తులసమ్మ గారి సంగతి వేరు. శ్రీరామచంద్రమూర్తి సాక్షాత్ ఆ నోట్లో నుంచి పలుకుతాడు. ఏదో ఆడుంది కాబట్టి ఇల్లు ఈ మాత్రమేనే ఉంది. గురునాథం, మా వాడికి కుర్రతనం తెలియదు, మా మరదలకి చిన్నతనం అర్థం కాదు. సరే, మా నాన్నకు పెద్దతనం బుద్ధి లేదు అంతే. అన్నయ్య, అప్రయోజకుడికి ఆగ్రహం ఎక్కువట. వెళ్ళిరా తమ్ముడు, మళ్ళా పెళ్ళేమంటుంది. గురునాథం, మీరు కూడా వెళ్ళిరండి. రండి. నీళ్లు పడవు పడవు అని నెత్తి నోరు కొట్టుకున్నాను. నా లక్ష్మి చెప్పింది, నా మాట వినండి అని ప్రాణం తీశాను. ఏది నీ లక్ష్మి? ఎక్కడుంది నీ లక్ష్మి? ఇప్పుడు ఏమైందండి? ఏమైందా? అలా బయటికి వెళ్ళి విను. వెళ్ళా మాట విని. కాని పని ఏం చేయలేదు. కాని పని కాదు ఇది. దాచుకున్నదంతా తీసుకెళ్లి ఆ గోతులో పోశాను. అందినంత వరకు అప్పులు చేశాను. నన్ను తాకట్టు పెట్టుకున్నాను, నాన్న తాకట్టు పెట్టాను. నేనొక్కతిని మిగిలిన్నానన్నా మీ బాధ. లక్ష్మి, మీరెంత బాధపడుతున్నారో నాకు తెలుసు. నా మాట విని మీరేం పోగొట్టుకున్నారో నాకు తెలుసు. నా మీద అంత ప్రేమ నమ్మకం కూడా ఉందని నాకు తెలుసు. ఉంది కదా, ఆ నమ్మకంతో మరొక్క వరం ఇవ్వండి. ఏంటిది? రేపే ఆఖరి రోజు. రేపు ఒక్కరోజు నా కోసం కష్టపడండి. నీళ్లు పడిందా సరే సరే, లేకపోతే దాన్ని మీ లక్ష్మి సమాధిగా మార్చే. చెప్పండి, చేస్తారు కదా? వద్దు లక్ష్మి, అంత మాట అనుకో. నీ భక్తి మీద నీకు నమ్మకం ఉంది, కానీ ఈనాడు నీ నమ్మకం మీద నాకు భక్తి కుదిరింది లక్ష్మి. తమ్ముడు కృష్ణ, ఏమిటన్నయ్య? ఏమే అడగమంటావా? అదేమైనా చెప్పడందే అడగరాందే? అడగండి. ఏం లేదు, పెద్దవాడిని. నేను అడిగితే నువ్వు కాదనవు, కాదనలేవు, కాదనవు కూడా. నీ మనసు జోకర్ లాంటిది కదరా. అసలు ఇంతకీ ఏమిటన్నయ్య నువ్వు అనేది? నీళ్లు, మంచినీళ్ళు, మన బావిలో నీళ్లు, అంతే కదే? అంతే. ఓహో, వాటా అడగటానికి వచ్చారా? అందుకన్నమాట ఈ ప్రేమాభిమానాలు. ఇక నేనే ఇచ్చేసినట్టే. నేను ఒక ఆట వేసుకొస్తా. అన్నయ్య, ఆనాడు ఈ అభిమానం ఏమైంది? మీ అందరినీ సహాయం చేయమని బతిమాలానే. మీరు చేసిన అవమానం మర్చిపోయారా? అప్పుడు పడవనుకున్నా, ఇప్పుడు పడ్డాయి. అది మా తప్ప? ఇది మీ తప్పు కాదు. మిమ్మల్ని పురుగొలిపి వెనక నుంచి పంపించారే వాళ్ళది. అయితే ఏమిటయ్యా నువ్వు అనేది? ఆ భగవంతుడిచ్చిన నీరు గాలి అంతా నీ సొంతమైనట్టు మాట్లాడుతున్నావే. అది అందరి సొత్తుని గ్రహిస్తే దానికి నన్ను అడగటం దేనికి? మీరు కష్టపడండి, మీ సొంతం చేసుకోండి. ఎవరు కాదన్నారు? అవును, ఇది రైట్ గానే ఉన్నట్టుంది. ఆలోచించు. నాకు ఆటకు టైం అయింది, నేను వస్తా. ఎక్కడికన్నా ఇవాళ విషయం అటు ఇటు తేల్చుకోవాల్సిందే. రాయ్, సుమతి కూడా అటు ఇటు తేల్చుకోమంటుంది. తెలుసుకోవాల్సిందే, తేల్చండి, నేను వస్తా. ఏరా, ఏమంటావు? అన్నయ్య, మీరంతా కలిసి గింజుకున్న ఆ నీళ్లలో ఒక్క చుక్కెవను. మీరు అలాంటి ఆశలు ఏమి పెట్టుకోవద్దు. వెళ్ళండి. ఒకసారి ఇలా వస్తారా? ఏమిటండి మీ వాదం? అడుగుతున్నది ఎవరైనా పరాయి వాళ్ళ, అనుభవించాలనుకున్నది కాని వాళ్ళ? నాకు తెలుసు లక్ష్మి, నా వాళ్ళ గురించి నాకు నువ్వేం చెప్పనక్కర్లేదు. మీరేగా మీ వాళ్ళని ఒప్పుకుంటున్నారు. అయినా ఆ నీళ్ళని మనం ఏం చేసుకుంటాం చెప్పండి? నలుగురికి ఉపయోగపడితే మనకు మాత్రం ఆనందం కదా. లక్ష్మి, నలుగురికి ఉపయోగపడుతుందనే జ్ఞానం ఆనాడు వాళ్ళకి ఏమైంది? ఏమండి,
నా మాట వినండి. మనం లేకపోయినా మన మాట మిగులుతుంది. అడిగినా ఇవ్వలేదని అపఖ్యాతి కంటే అభిమానాన్ని చంపుకొని అడగకుండానే ఇచ్చుంటే ఎంతో బాగుండేది. సరే, ఆ ఇచ్చేదేదో నువ్వే ఇచ్చుకుని ఆ కీర్తి ఏమిటో నువ్వే తెచ్చుకో. అక్కయ్య, ఆయన అన్నవేవి మనసులో పెట్టుకోకండి. ఇందులో ఏది ఏ ఒక్కరిది కాదు, మనందరిది. ఏదో దయాధర్మం కింద ఇస్తున్నట్టు మాట్లాడుతున్నావే. ఇన్నేళ్లుగా నేను గంగా స్తోత్రం చేస్తుంటే ఆ గంగమ్మ నా పిలుపు వింది, పలికింది. నిజమే అక్కయ్య, ఇదంతా మీ సలవే. ఆ సంగతి మీ ఆయనతో చెప్పు. ఇదిగో రానమ్మా, ఇలా రా. ఏమిటంత హడావుడిగా వెళ్తున్నావు? ఇవాళ మా మహిళా మండలి నెమ్మలకందరికి మీటింగ్ ఆనకొట్టాలి. మీటింగ్లకి ఏమొచ్చింది లేదు, తర్వాత వెళ్ళొచ్చు. ఇవాళ మన పూజ రా. ఇదిగో కాంతామణి, రావమ్మా. ఏడు తులసమ్మ గారు ఇవాళ ఇల్లు కదిలొచ్చారు. మా పొలానికి నీళ్లు కదిలి రాలే. అసలు ఏనాడైనా నీళ్లు పడతాయని అనుకున్నారా? నా దేవుడు కరుణించాడు, పడ్డాయి. ఏమంటావ్? మా పొలాలు రావణమ్మా మాట. కొబ్బరికాయ కొట్టేశాను. అబ్బా, కొడితే కొట్టేవలేదు. ఇవాళ మన పూజ, పద. మళ్ళా వస్తాలే. అక్కడ మా ఆయనకు అన్నం పట్టుకెళ్ళాలి. ఏమిటో, ఓ దేవుడు లేడు, ఓ పూజ లేదు. ఎప్పుడు చూసినా ముగుడు కన్నం పెట్టడవును. ఇదిగో రత్తమ్మా మాట. ఏమిటి ఏమిటేమిటి ఊరంతా తెలిసిపోయింది, నీకు ఇంకా తెలియలే? రాజేశ్వరి మాట. నా పూజలు ఫలించి ఇన్నాటికి మా పొలాలు సాపుకొచ్చాయి. అందుకని ఇవాళ ప్రత్యేకంగా పూజ చేస్తున్నా. 100 కొబ్బరికాయలు. అవునులే, మీ తోట కూడా లక్ష్మి వచ్చిన వేళ విశేషం. చాలేవమ్మా. లక్ష్మి వచ్చిన వేళ అలాగని ఊళ్ళో అందరితో చెప్పుకుంటోంది కావాలి. నిజాలు నా వెంకటేశ్వర స్వామికి తెలియవు, నా శ్రీరామూర్తికి తెలియవు, నా సాయిబాబాకి తెలియవు, మాతార ఆంజనేయులు, మానికొండ మల్లికార్జునుడు, అన్నవరం సత్యనారాయణ అందరూ సాక్ష్యం. అమ్మా, పూజ ఏర్పాటైంది, తమరికి రావచ్చు. రండి, మీరంతా పూజకి రండి. ముందు విఘ్నేశ్వర పూజ మొదలెట్టండి. చిత్తం. పదండి. ఏంటయ్యా అప్పుడే లేచిపోతున్నారు? నోటి మాటలతో ఎంతసేపు అయ్యి ఆడేది? బాకీ తీర్చవాయే, రొక్కంతోనూ ఆడవాయే. ఏమిటి లాభం? పదండి. ఇస్తాలేవయ్యా, మాకు నీళ్లు వచ్చేసాయిగా, పంటలు కూడా బాగా పండుతాయి. ధాన్యం అమ్మేసి మీ బాకీ తీర్చేస్తాను. ఏం తీరుస్తావయ్యా? ఇప్పటికే 110 దాకా గాత్ర పాడావా? తీర్చు చాలు, పదరా పద. ఉండవయ్యా ఉండు గురునాథం, పోనే ఓ పని చేయి. ఏంటది? ఇంకో 125 దాకా గాత్రం పాడతాను. చూడు, గెలిచానా సరే, లేదా నా వాటా నీళ్లు నువ్వు పారించేసుకో. ఏమిటి నీళ్ళ? అదేనయ్యా, నువ్వు కూడా మా పక్కన నీళ్లు లేకుండా ఏడుస్తున్నావుగా, నా వాటా నీళ్లు నీ పొలానికి పారించేసుకో, బాకీ కొట్టేసాయి. ఎట్టా ఉంది? బాగానే ఉంది. ఇంకే శ్రీనివాసులు అంటే ధర్మరాజయ్యా, ధర్మరాజు. ఏమయ్యో, మాట అంటే మాటే. యువకర మీద ఒట్టు మాట తప్పితే. ఏమైంది లక్ష్మి? లక్ష్మి, ఏం లేదండి, ఏమిటో వికారంగా ఉంది. కళ్ళు తిరుగుతున్నాయి. ఇక్కడే ఉంది, ఇప్పుడే వస్తాను. కృష్ణ, ఎక్కడికి బాబు? లక్ష్మి కళ్ళు తిరుగుతున్నాయట నాన్న. ఆచార్య గారి దగ్గరికి వెళ్ళి మందు తీసుకొస్తాను. అక్కర్లేదు, అది అంతే. నువ్వు వెళ్ళి నీ పని చూసుకో. అది కాదు నాన్న, లక్ష్మికి పాపం. నాకు తెలుసు బాబు, లక్ష్మి నన్ను తాతయ్యను, నిన్ను నాన్నను చేయబోతోంది బాబు. ఆ? అంతే కదమ్మా. లక్ష్మి, లక్ష్మి, రత్తమ్మా, చెల్లెమ్మా, నీకు మంచి శుభవార్త చెప్తానమ్మా. మన లక్ష్మి మామగారు ఉత్తరం రాశారు. అంతా బాగున్నారమ్మా. నేను తాతయ్యని కాబోతున్నానమ్మా, తాతయ్యని. అవునమ్మా. చదువుతాను. పొలాల్లో నీళ్లు పడ్డాయి. నా ఇంటి దీపం లక్ష్మి గడపన పాపాయి పడింది. నువ్వు కూడా నాతో పాటు తాతయ్య అయిపోతున్నావయ్యా. ఇక నువ్వు నేను కూడా బయట మంచం వేసుకొని ఆ పాప కోసం దెబ్బలు ఆడుకోవాలి. ఏమంటావు అని రాశాడమ్మా. లక్ష్మి ఎంత అదృష్టవంతురాలన్నాయి. ఇంత అపేక్ష అభిమానం నీతో పడింది. నిజమేనమ్మా, కానీ దాని దురదృష్టం వల్ల ఈ పేదవాని కడుపున పుట్టిన. ఏమిటన్నయ్యా ఆ మాటలు? ఆనాడు సలక్షణంగా పెళ్లి చేయలేకపోయాను. చిట్టి తల్లి కట్టుబట్టలతో అత్తారింటికి వెళ్ళింది. ఈనాడు పుట్టింటికి తీసుకొచ్చి పురుడు పోసుకోవటానికి కూడా. అన్నయ్య, లక్ష్మి నీ కూతురైనా నా చేతుల్లో పెరిగింది. అమ్మాయి పురుడు పుణ్యాలని ఇక్కడే జరిపిద్దాం. నువ్వేం బాధపడకన్నయ్య, అన్ని సవ్యంగానే జరుగుతాయి. చెల్లెమ్మా. అన్నయ్య, అయ్యో నువ్వు ఇలాంటి బరువు పనులు చేయకూడదని చెప్పరా? అయ్యా, ఇదేం అయ్యో నువ్వు ఎక్కువగా మాట్లాడకూడదని చెప్పరా? ఎందుకండి? అయ్యో నువ్వు ఎక్కువసేపు ఇలా కూర్చోవచ్చా? కూర్చోకూడదు కూడాను. మరి ఇంకేం చేయాలండి? పడుకోవాలి. ఏమిటండి ఇదంతా? పాపం పాపం. కదలకూడదు. ఆ
హాయిగా ఇలా విశ్రాంతి తీసుకోవాలి. అయ్యో 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 ఎందుకండి నాకు ఈ శిక్ష? నువ్వు నాకు వేలా శిక్ష? అవ్వా నేనా? లేకపోతే ఏమిటి, వచ్చావో లేదో అప్పుడే నన్ను నాన్నం చేసేస్తా. గురునాథం, ఏమిటయ్యా ఇది? ఇవి ఎవరు నీళ్ళు అనుకున్నావు? నిన్న దాకా మీ అన్నయ్య ఇయ్యాలించి నావయ్యా. అంటే మీ అన్నయ్య నాకు బాగి పడ్డాడు, అందుకని నీళ్ళు ఇచ్చాడు. తోరా తోరా ఆగో. ఇవ్వటానికి ఆయన ఎవరు, తీసుకోవడానికి నువ్వెవరు? ఇవి నా బావిలో నీళ్లు. అబ్బబ్బా, మధ్య నీ కూడా ఏంటయ్యా? ఆయన వాటా నీళ్ళు ఆయన ఇచ్చాడు. ఇస్తాడు, ఎట్టా ఇస్తాడో చూస్తాను. ఆ బావిలోంచి ఒక్క చుక్క ఎలా బయటికి పోతుందో చూస్తాను. రాయ్ కిషయ కిషయ, శ్రీనివాసులు శ్రీనివాసులు, చూడవయ్యా మీ తమ్ముడు. తమ్ముడు తమ్ముడు తమ్ముడు, వాడితో ఎందుకు గొడవ? వాడుకొని తమ్ముడు. ఏమిటన్నయ్య, ఈ నీటిలో వాడికే హక్కుంది? హక్కు లేదనుకో, చూడు, ఇవ్వకపోతే మన పరువు పోతుందిరా. జోకర్ మీద ఒట్టేసి మాటిచ్చానురా. అన్నయ్య, నీ ప్యాకెట్లకి జోదాలకి కాదు నీకు వాటా ఇచ్చింది. కష్టపడి సద్వినియోగం చేసుకుంటావని. కష్టపడదామని అనుకున్నాను తమ్ముడు, సద్వినియోగం చేద్దామని అనుకున్నాను తమ్ముడు, కానీ వెధవది అచ్చిరాలేదు తమ్ముడు. తమ్ముడు 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 ఏమిటన్నయ్య వాడితో? మన నీళ్లు మన ఇష్టం. కానివయ్యా. ఏమిటో ఎక్క అనిచ్చేది? కృష్ణ, అక్కడి నుంచి కదులుతావా లేదా? కదలు. ఏమిట్రా పక్కన అంతా చూడు. ఏమిట్రా ఇది? ఎవరైనా వింటూ ఉమ్మేస్తారా? ముద్రలేసిన వాడిని నువ్వు చెప్పొచ్చావు. వెంకటేశం, ఆయ్ కాళ్ళు చేతులు అంటించేసి పోస్ట్ డబ్బాలు పారేస్తాను. జాగ్రత్త. ఎందుకు పారేవు? ఏదో పోయినే పాపం కదా అని వాళ్ళ బావిలో మీకు ఇన్ని నీళ్ళు ఇస్తే ఆ గంగమ్మ తల్లిని అమ్ముకుంటారా? ఏమిటయ్యా వాడిచ్చేది? అసలు ఆ ముసలాడికి తెలుసు, అందుకనే బావిపడే పొలం వాడికి ఇచ్చాడు. అన్నయ్య నువ్వు తొందరపడు. వాళ్ళ గోతులు వాళ్ళే తవ్వుకుంటున్నారు. ఎవరెలా పోతే మనకండి. పద బాబు, పద పద. అన్నయ్య, నీకేం భయం లేదులే, మనం ఉన్నాగా. మాట దక్కించావు. వస్తా తమ్ముడు. ఎక్కడికి? అరిచరిచి గొంతు గంటుకుపోయింది. ఓ 25 రూపాయలు లేవు తమ్ముడు, నీ మీద ఒట్టు. లేవు తమ్ముడు. తమ్ముడు, అయ్యో అయ్యో అయ్యో, లక్ష్మి 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 లక్ష్మి. ఏమిటి లక్ష్మి ఇది? నేను ఇంటి దగ్గర కూర్చోమంటే ఎండబడి ఎందుకు వచ్చా? అయ్యో ఇంట్లో కూర్చొని ఏం చేయమంటారు చెప్పండి. ఏం చేస్తావు? తొందరగా కానీ అంతే. పోండి. అవును లక్ష్మి, నేను చెప్పేది నీకోసం నా కోసం కాదు. నీ పని చేసేది మీకోసం నా కోసం కాదు. మరి ఎక్కడికి పెట్టా నువ్వునా? దీనితో పాటు నేను వెళ్తున్నా. తిని వెళ్తుందా? ఎక్కడికి? వాళ్ళ నాన్నగారు వచ్చి పుట్టి తీసుకెళ్తున్నారుగా. వాడు వెళ్తే మధ్య నీకెందుకే? నేను పుట్టికే. చాలే నోరుమి. పెద్ద పేరక మాట నువ్వును. అమ్మమ్మ గారింటికి వెళ్ళి అన్నం తీసుకురా. నాకు అసలు ఒంట్లో బాగాలేదు. అక్కయ్య నేను వెళ్ళొస్తాను. దాసు, నువ్వు లక్ష్మిని తీసుకువెళ్తుంటే నా సొంత బిడ్డను తీసుకువెళ్ళినట్టుంది. అదేమిటి బావగారు, సలక్షణంగా పురుడు పోసుకున్న వెంటనే నేను తీసుకొచ్చి దించుతాగా. లక్ష్మి, తిరిగి వచ్చేటప్పుడు దెబ్బకొండ లాంటి పాపం తీసుకుంటుంది, తెలిసిందా?
అమ్మా లక్ష్మి, వెళ్ళొస్తాను. ఏమండి, మీ ఆరోగ్యం జాగ్రత్త. లక్ష్మి, నీ ఆరోగ్యం జాగ్రత్త. పిన్ని, పద్మ, బాబాయిని జాగ్రత్తగా చూసుకోమ్మా. చూడమ్మా, ఆ దేవుడి దగ్గర కాస్త రోజు తుడిచి ముగ్గు పెడుతుండో. సంధ్యవేళ దీపం పెట్టడం మాత్రం మర్చిపోతాం. అలాగే పిన్ని, వెళ్ళొస్తాను. పద్మ, వస్తాను పిన్ని. పిన్ని, బొట్టు పెట్టకుండా పప్పు గుడ్డు తెచ్చుకోకుండా వెళ్ళకూడదు కదా? అవునమ్మా, పెట్టు తల్లి, పెట్టు. పిన్ని, నువ్వు వచ్చేటప్పుడు బుల్లి పాపని తీసుకురావు. ఇష్టం గడిపో.